తండైన పులిపాలు తల్లికై తీసుకొని వస్తున్నాడు అయ్యప్ప. భువి అదర దివి అదర అష్టదిక్కులదర జనులదర జగదదర మహారాణి హడలి తప్పరిగి శరణంటూ తన తల్లి వేడ దయతోటి మన్నించి చేరాడు శబరి. కార్యమే ముగియ పందళమె కొలువ మణికంఠ అవతార పరమార్థం పూర్తయే. వీరాధి వీరుడు పులిని వాహనంగా చేసుకుని మిగిలిన పులులన్నీ వెంటరాగా పందల రాజ్యాన్ని చేరుకున్నాడు. రాజ్యసభలోని వారందరూ పైకి దూకవలసిన పులులు శాంతంగా నిలిచి ఉన్న విచిత్రమైన సంఘటనను చూసి ఆశ్చర్యచకితులయ్యారు.